సంగీత అంటే మరి ఎలా చెప్తుంటా అది చెవి కోసుకుంటూ విగ్రహం వచ్చిన మంచి కన్నడ ధరణ పోగొట్టావు. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చావు బుల్లి? మాట్లాడుతుంది ఏ భాష మానవా? నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్ని డ్రామా అంటారు. మానవా, నేను సురకన్యను కార్యార్థినై ఈ భూలోకమును అడిగినాను. సురకన్యవా? వెళ్ళమా, నువ్వు బయలుదేరు. మానవా, గృహమిచ్చటను తెలుపుము. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులని తొందరగా ఇచ్చి అతను వెళ్ళి ఎక్కడ చెప్పేస్తాను. నేను 1 లక్ష ఇస్తా, మిగతా 23 లక్షలు సార్ అవి నేను ఎత్తుకుంటా. పిల్లిలా నువ్వెప్పుడు దూరం తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. కొరకై పాదచారిని తిరిగి తిరిగి డచ్చిపోతుంది మానవా. బాధ క్షుత్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే 4 కోసేస్తాను. ముందులే. నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే నా దక్షిణ హస్తము నుంచి తీవ్రముగా నీ హస్తములన్నీ మురుచేది మందరక్షకుడు శిష్ట రక్షకుడు అయిన మారుతి మానస పుత్రుడను, అకుంఠిత సత్యపురుడైన వాయునందనుడి శిష్యుడను, బ్రహ్మభక్తుడను మాలని పెట్టుకున్నారు. ఎక్కడ గైడ్ తీసుకొస్తాడు. మాట చెప్తే కోపడవు కదూ? ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే కోపండి, చెప్పండి. అక్కని మేమే జీప్తోలమన్నావు రాజు. తనేమో నడపను, రాజు చూస్తే కోపడతాడు అంది. నీకే నేను పుట్టాను కదా, నా మీద కోపంగా లేదు. ముద్దుగా కొట్టావుగా, తెలియగా ఉంది. రాజు రాజు, బుజ్జి డబ్బులన్నీ పోయాయి చూడు. మేడని పిలవాలి. రాజు నన్ను ఇంగర బుజ్జి అని పిలవాలి. ఇంద్రజ, ఇది కళ నిజమా? ఇంద్రపుత్రికను జార విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. మామ, దేవకన్యమైన నిన్ను నీ చేత్తో గాయపరిచాను. మీ యొక్క చేతికి ఉన్న ఉంగరాన్ని తెచ్చి నాకు వెళ్ళు. మోసం, దగ, వంచన, ద్రోహం మాకు వెన్నతో పెట్టిన విద్య.
వెళ్ళిరా ఇంద్రజ. ఓ గైడ్గా ఎంతో మంది మనుషులకు అందాలు చూపించి ఆనందంగా వీడ్కొని చెప్పేవాడిని. పౌర్ణం ఘడియలు సమీపిస్తున్నాయి. వెళ్ళి మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు. తాత